అంటే మూవీ స్టార్ట్ అయితే విజువల్ దిట్ అయిపోతుంది. రోజున సంక్రాంతి పండక్కి ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాని అందివ్వడం జరిగింది. అదేమిటంటే ప్రజలకి సేవ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రజల గుండెల్లో ఆ సేవ చేసినటువంటి వ్యక్తి మిగిలిపోతాడు అనేటువంటి ఒక సందేశాన్ని ఈ సినిమా మాధ్యమంగా ఇవ్వడం జరిగింది. ప్రజాసేవే పరమావధిగా ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రజలు ఏ విధంగా పూజిస్తారు అనేటువంటి విషయాన్ని డాకు మహారాజ్ మాధ్యమంగా తెలియజేయడం జరిగింది. అండ్ అన్నింటికి మించి బాలకృష్ణ గారి నటన ఏదైతే ఉందో మనం చెప్పుకొని అవసరం లేదు. నటసింహం అనేటువంటి బిరుదు ఎనీహౌ వారికి ఉన్నది. అది ఒక రకంగా ఈ సినిమా మాధ్యమంగా మరి ఒక్కసారి ఆవిష్కృతమైందని చెప్పి భావిస్తూ ప్రజలకి ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలకృష్ణ గారికి నా అభినందన తెలియజేస్తున్నాను. బాబీ గారికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. చిత్ర నిర్మాతకి, చిత్ర యూనిట్కి